టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి 7:30 అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తుపై అమిత్ షాతో చర్చించనున్నారు. షానివాసంలో జరిగే భేటీలోనే జేపీ నడ్డా పాల్గొనే అవకాశం ఉంది. పొత్తులపై అంగీకారానికి వస్తే సీట్ల సర్దుబాటుతో పాటు ఎన్నికల ప్రచారం కోసం కోర్ కమిటీని ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. పొత్తుపై బీజేపీ పెద్దలతో టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అలాగే లోక్సభ స్థానాలకు సంబంధించి ఎవరితో పొత్తులు ఉండాలి అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా బీజేపీతో కలిసి వెళ్లాలా లేక టీడీపీ జనసేన మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ సెగ్మెంట్ లో ముందుకు వెళ్లాలా అన్న అంశానికి సంబంధించి ఈ రోజు ఒక స్పష్టత రాబోతోంది. ఈ రోజు రాత్రి 7:30 గంటలకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని చంద్రబాబు కలవబోతున్నట్లుగా సమాచారం. అమిత్ షా నివాసంలో ఒక కీలక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటారని చెప్పి సమాచారం. ఈ రోజు అలాగే రేపు చంద్రబాబు ఢిల్లీలో ఉండబోతున్నారు. ఈ 2 రోజుల్లో కూడా ముఖ్యంగా ఈ రోజు రేపు జరిగే సమావేశాల్లో ఏపీలో ముఖ్యంగా టీడీపీ బీజేపీ జనసేన పొత్తు అలాగే సీట్ల సర్దుబాటు అంశాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తొలుత ముఖ్యంగా ఎన్డీఏలో భాగస్వామ్యం అవ్వడంతో పాటుగా ఇటు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కోర్ కమిటీని వేసే ఆలోచనలో కూడా బీజేపీ టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ముందు పొత్తులు ఒకవేళ కన్ఫర్మ్ అయితే కనుక నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కి సంబంధించి వాళ్ళు కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉంది. ఇటు ఉమ్మడి ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కానీ ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి ఎలక్షన్ మేనిఫెస్టో అలాగే నెక్స్ట్ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశాలపైన ఈ కోర్ కమిటీ పనిచేయబోతోంది. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇటు 25 ఎమ్మెల్యే స్థానాలు అలాగే ఇటు లోక్సభ సెగ్మెంట్ లో 8 నుంచి 10 స్థానాలు బీజేపీ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఇప్పటికే అధిష్టానం సలహాలు సూచనలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలా లేక జనసేనతోనే ముందుకు వెళ్లాలా, ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏలో జనసేన భాగస్వామిగా ఉంది. మేము జనసేనతో పొత్తులో ఉన్నామని మాత్రమే చెప్తున్నారు. 2019లో ఎప్పుడైతే టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిందో అప్పటి నుంచి కూడా టీడీపీని దూరం పెడుతూనే వస్తోంది బీజేపీ. ముఖ్యంగా బయట నుంచి పార్లమెంట్ లోపల ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులకి టీడీపీ ఎంపీలు మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా ఎన్డీఏలో మాత్రం భాగస్వాములుగా లేరు. సో ఇప్పుడు ఎన్డీఏకి బలం పెరుగుతున్న పరిస్థితి. ఇటీవల నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరారు. అలాగే ఆర్ఎల్డీ కూడా మళ్లీ ఇండియా కూటమిని వీడి ఎన్డీఏలోకి వస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అలాగే శివసేన ముఖ్యంగా ఏక్నాథ్ షిండే వర్గం కానీ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కానీ సో వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఎన్డీఏతో ఉన్నారు. సో ఎన్డీఏ బలం అంతకంతకు పెరుగుతున్న తరుణంలో ఇంకా కొన్ని పార్టీలు ఎన్డీఏలోకి వచ్చి చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి బీజేపీ విశ్వసిస్తోంది. అందులో భాగంగా టీడీపీ, దక్షిణాది నుంచి ఏఐడీఎంకే ఇటువంటి పార్టీలు కూడా ఈ లోక్సభ ఎలక్షన్స్ ముందు మళ్లీ తమ వద్దకు వస్తాయని చెప్పి బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు జరిగే చర్చలు ముఖ్యంగా బీజేపీకి అనుకూలంగా ఉంటేనే, బీజేపీకి ఓకే అయితేనే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, అలాగే తమకు టీడీపీ కలవడం వల్ల అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఇటువంటి అన్ని ఆలోచించుకున్న తర్వాతనే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా 6 నెలల క్రితం కూడా చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాని కలవడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా లోకేష్ కూడా వెళ్లి ఇటు కిషన్ రెడ్డి అలాగే పురంధరేశ్వర్ సమక్షంలో అమిత్ షాని కలిశారు. సో ఈ సందర్భంగా కూడా రాజకీయ చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. సో అందులో భాగంగా ఇప్పుడు ముఖ్యంగా జనసేన కూడా టీడీపీతో కలిసి వెళ్లేందుకు ముందస్తుగానే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బీజేపీతో ముందస్తుగానే పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారా, వీటికి సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది. సో ఢిల్లీలో భేటీల తర్వాత ఇక్కడ వచ్చిన మీటింగ్ అవుట్కమ్ ఆధారంగా పవన్ కళ్యాణ్ కలిసి అక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో కూడా చంద్రబాబు చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ రోజు రాత్రి రేపు జరిగే సమావేశాల్లో ఒక స్పష్టత రాబోతోంది. ఇటు ఏపీ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్లాలా లేక టీడీపీ జనసేనతోనే ముందుకెళ్తుందా, టీడీపీ ఇచ్చే సీట్లకి బీజేపీ అంగీకరిస్తుందా అన్న దానికి సంబంధించి ఒక స్పష్టత రాబోతోంది. ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా
మోడీ వేవ్ ఒకటి కనిపిస్తుంది నార్త్ ఇండియాలో ఈసారి నిన్న పార్లమెంట్ ప్రసంగంలో కూడా చూసాం మోడీ బీజేపీకి 370 సీట్లు వస్తాయి ఎన్డీఏ భాగస్వామ్యంతో కలుపుకుంటే కనుక 400లకు పైగా స్థానాలు వస్తాయన్న ఒక ధీమాతో ఉన్న నేపథ్యంలో సో సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ వెనక్కి తగ్గుతుందా ముఖ్యంగా టీడీపీ జనసేనకు అవకాశం కల్పిస్తుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ సెగ్మెంట్ లో కానీ ఒక ఎమ్మెల్యే స్థానం లేదు ఒక ఎంపీ స్థానం లేదు సో అటువంటిది ఇప్పుడు సీట్ షేరింగ్ విషయంలో 2014లో ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి సో మళ్ళీ ఇప్పుడు ఆ దిశగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు బీజేపీ ఉత్సుకత చూపిస్తుందా ముందుకు వస్తుందా ఒకవేళ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సర్వేలు వీటన్నిటి ఆధారంగా చేసుకుని ఈ పొత్తులు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది సో రాత్రి 7:30 గంటలకైతే ప్రస్తుతం అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అమిత్ షా అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది సో ఈ రోజు అమిత్ షా నివాసంలో జరిగే సమావేశంలో ఒకవేళ జేపీ నడ్డా కూడా పాల్గొంటే ఈ పొత్తులకు సంబంధించి ప్రాథమికంగా ఒక నిర్ణయం వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది బలరాం రైట్ థ్యాంక్ యూ గోపి